నాయకుడు. ఒక ఊళ్ళో ఒక పాఠశాల ఉండేది. అందులో లవ్లీ, బిట్టు 6వ తరగతి చదువుతున్నారు. లవ్లీ తనకు అప్పచెప్పిన ప్రతి పని జాగ్రత్తగా చేసేది. కానీ బిట్టు మాత్రం కొంచెం అల్లరి పిల్లాడు. తన పనులు బాగానే చేసుకున్నా పక్కవారి పనులు చెడగొట్టి సరదా పడేవాడు. ఒకరోజు బడిలో అందరికీ తలా ఒక మొక్క ఇచ్చి వాటిని బడి తోటలో నాటాలని చెప్పారు. పిల్లలందరూ ఎవరి మొక్కను వారు చక్కగా నాటారు. లవ్లీ, బిట్టు కూడా వాళ్ళ మొక్కలు జాగ్రత్తగా నాటారు. బిట్టు తన మొక్క నాటడం అయిపోగానే లవ్లీ మొక్క వైపు చూశాడు. లవ్లీ అటు తిరగగానే ఆ మొక్క పీకేసి ఏం ఎరగనట్టు నుంచున్నాడు. పాపం లవ్లీ చిన్నబోయింది. అలా చేసింది బిట్టు అని తెలుసు. వెంటనే మాస్టారు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పింది. అంతేకాదు ఒక ఉపాయము చెప్పింది. మాస్టారు వచ్చి పిల్లల్ని వరుసలో నిల్చోపెట్టి ఇలా చెప్పారు. పిల్లలు, మన బడి తోటకు ఒక నాయకుణ్ణి ఎన్నుకోవాలి. మీలో అందరికన్నా వేగంగా మొక్క నాటిన బిట్టు అందుకు అర్హుడు. ఈ రోజు నుంచి బిట్టు చెప్పింది అందరూ వినాలి. బిట్టు, ఎవరైనా మొక్కలకు నీళ్లు పోయకపోతే నాకు చెప్పు, సరేనా? ఇక ఈ తోట బాధ్యత నీదే అన్నారు. ఉన్న పలంగా మాస్టారు తనని నాయకుణ్ణి చేయడంతో బిట్టు పొంగిపోయాడు. వెంటనే తోట పర్యవేక్షణ మొదలుపెట్టాడు. పీకేసిన లవ్లీ మొక్కను తనే గబగబా నాటేసి, లవ్లీ, మొక్కని జాగ్రత్తగా చూడు అన్నాడు. తన పథకం పారినందుకు, మిత్రుడు మారినందుకు సంతోషించి మాస్టర్ వైపు చూసి నవ్వింది లవ్లీ. ఈ కథలోని నీతి: చాకచక్యత, నిజాయితీ విజయం సాధిస్తాయి.